పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా జానర్ ఏదైనా పాత్ర ఎలాంటిది అయినా అవలీలగా పోషిస్తాడు మన నందమూరి బాలయ్య. 6 పదుల్లో కూడా కుర్ర హీరోలకి దీటుగా సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న ఈ నటసింహానికి తాజాగా పద్మభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ వేదికగా బాలయ్య మాట్లాడుతూ పద్మభూషణ్ అవార్డు నాకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని చాలా మంది అన్నారు. కానీ నేను అవార్డులపై పెద్దగా ధ్యాస పెట్టను. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మనం పని చేయాలి. ఇండస్ట్రీలో నేను 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 3సారి ఎమ్మెల్యేగా గెలిచా. నేను చేసిన 4 చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి లేటు ఏమీ లేదు, ఇదే రైట్ టైం అంటూ చెప్పుకొచ్చాడు. ఎంతో మంది నటీనటులు కొన్నేళ్ల పాటు లైమ్ లైట్ లో ఉంటారు. ఆ తర్వాత ఫేమ్ తగ్గగానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రల వైపు వెళ్లిపోతారు. కానీ ఆ కళామ తల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల దీవెనలతో నేను ఇంకా ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్లీ నా సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగిస్తున్నా అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు ఈ నందమూరి నటసింహం. ఇక కెరియర్ విషయానికి వస్తే బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ అయింది. 100 కోట్లకి పైగా వసూలు సాధించింది. దీంతో బాలయ్య నటించిన 4వ చిత్రం వరుసగా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు అయ్యింది. అంతకుముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు అఖండ 2 చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. మహాకుంభమేళాలో ఈ సినిమా కోసం కొన్ని రియల్ షాట్స్ ని ఇప్పటికీ రికార్డ్ చేశారు. అలానే అక్కడ షూటింగ్ కూడా జరిగింది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడట ఈ డాకు మహారాజ్. ఇక బాలయ్యకి పద్మ అవార్డు రావడంతో అవార్డుల వెనుక మేము వెళ్లటం కాదు, మా వెనుకే అవార్డులు క్యూ కడతాయంటూ మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. For more videos like this, subscribe Big TV channel.